యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారా? మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని. స్వామి ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు స్వామి. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే స్వామి. మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవునా అవునా? అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాడు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. మొన్న ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? వినేవాడు గొర్రె. కిడ్నీ వేడెక్కడ వెండి స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక? తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతన్ని అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్. నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ కింద. 10 ఇయర్స్. ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? కొంచెం బాగున్నారు కదా? మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది. అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో ఉంటారు సార్. బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి.
యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మా ఇంట్లో అందరు కూడా మా మదర్ తో సహా మామూలుగా హైందవులం మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్, మూలం ఎక్కడ పోద్ది సార్ ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడు మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయనకి భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత మళ్ళీ కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే 2 మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువు ప్రేమించమని చెప్పి మేము కాదు శత్రువు కూడా ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నారా? అలా ఏదన్నా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్లో ఉన్నాం, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. కాదు, మీరు మొత్తం చదివారా? నేను చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది ఇది. నా నోరు మోయించచ్చుగా మీరు, నా నోరు మోయించండి. ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అంటిస్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా 4 రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె, బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ముత్యాలు సార్. ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా సార్. మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమోతి. తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా? అది హిందూ పేరు కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదా? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ, మరి ఈయనెవరు కీమోజీ, వీళ్ళ నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు
దేవుడి పేరు సృష్టికర్త అండి, దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుణ్ణి. దేవుడిని పిలండి, తండ్రిని పిలండి. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.